హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. ఇన్నాళ్ళు మా బాబు ఒక్కడే, వాళ్ళ ఫ్యామిలీ ఉండేది కాబట్టి వాళ్ళకి 2 బర్నర్స్ స్టవ్ అయితే సరిపోయింది. ఎప్పుడైతే మేము లాస్ట్ ఇయర్ ఆగస్టు మేము వెళ్ళామో అప్పటి నుంచి కొంచెం ఇబ్బంది పడ్డాం. 2 బర్నర్స్ అంటే కష్టం కదా, పిల్లల స్కూళ్ళకి టిఫిన్లు రెడీ చేయాలి, లంచ్ బాక్సులు రెడీ చేయాలి. అప్పుడే మాకు కాఫీలు, టిఫిన్లు, భోజనం చాలా ఇబ్బంది పడిపోయింది మా కోడలు. అప్పటి నుంచి ఇప్పటిదాకా రోజు అనుకోవడమే 4 బర్నర్స్ తీసుకుందాం, 4 బర్నర్స్ తీసుకుందాం అని. కానీ టైం వస్తే కానీ అవ్వదండి. ఏ పనైనా సరే టైం రావాలి. చేతిలో డబ్బు ఉన్నా, మన మనసులో కోరిక ఉన్నా, ఏదైనా సరే ఒక టైం అన్నది ఉంటుంది. ఆ టైంకి ఆటోమేటిక్గా మనం అనుకోకపోయినా సడన్గా ఒక ఊపు వస్తుంది, వెళ్ళి కొనేద్దామని. అలానే వెళ్ళిపోయాం. వెళ్ళి రిలయన్స్ డిజిటల్ వాటిలో అన్నిట్లో మొత్తం చూసుకున్నాం ఎక్కడెక్కడ అన్నది. చూస్తే మాకు నచ్చినవి ఏంటంటే స్టాక్ ఉండవు. మీరు అమౌంట్ కట్టేసి పే చేసి వెళ్ళిపోండి, మేము స్టాక్ ఉన్నప్పుడు పంపిస్తాం. ఇదే ప్రతి ఒక్కళ్ళు ఇవే గోల. ఎందుకు వచ్చింది తలనొప్పి అనేసి ఆన్లైన్లో చూద్దాం అనుకున్నాం. ఆన్లైన్లో చూస్తే గ్లెన్ కంపెనీ కాబోళ్ళు 4 బర్నర్స్ అక్కడ మా కొంపల్లిలో మా బాబింటికి ఆ తీనికైతే అంటే ఈ గట్టు ఉంటుంది కదా, కుక్ చేసుకునే గట్టు, దానికి సరిపోయేటట్టు మేము కొలుచుకొని చూసుకుంటే సరిపోతుంది అనుకొని ఈ కంపెనీది అయితే బుక్ చేసుకున్నాం. వాడు ఏంటంటే బిగ్ బర్నర్స్ 2, స్మాల్ బర్నర్స్ 2 అన్నాడు. కానీ బిగ్ కాదండి, మాకు వచ్చింది మీడియం సైజ్ బర్నర్స్ అయితే వచ్చాయి. గ్లెన్ కంపెనీ ఆ కుక్ టాప్ ఏమో 2 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. పెట్టడం అది ఎంత కష్టమైందంటే ఆ ట్యూబు పాత స్టవ్ తీసి కొత్త స్టవ్ పెట్టడం, కోడలు కొడుకు మావారు చాలా ఇబ్బంది పడ్డారు. మొత్తానికి మేము అనుకున్న కోరిక నెరవేరి మాకు స్టవ్ వచ్చేసింది. మా కోడలికి కొంచెం పని సులువు, అంతకన్నా ఏం కాదు. స్టవ్ ఆన్ చేసింది, పసుపు పెట్టి కాఫీ అయితే కలుపుకున్నామండి. పాలు పెట్టి కాఫీ అందరూ రాత్రి 11 గంటలకి తాగాం. ఇది మా బాబు ఇంటికి వచ్చిన ఒక కొత్త ఐటమ్ అన్నమాట. పైన ఆ చిమ్నీకి సరిపోయేటంత స్టవ్ లాగా ఉండాలి అని తీసుకున్నాం. స్క్వేర్ మోడల్లో బాగుంది, సూట్ అయింది, బాగానే ఉంది. స్టవ్ వర్క్ కూడా బాగుంది. గ్లెన్ కంపెనీ. ఈవినింగ్ వచ్చింది, నైట్ అంతా చక్కగా నైట్ ఫిట్ చేసుకొని 11 గంటలకి కాఫీ పెట్టుకొని అందరం కాఫీలు అయితే తాగాం. ఏదో పాలు పొంగించుకోవాలి కదా కొత్త స్టవ్ అని. అది మా మనవడు అందరికీ కాఫీ సప్లై. ఇప్పుడు మా ఇంట్లో సంగతి చూద్దాం రండి. మేము లాస్ట్ ఆగస్టులో బాబింటికి మేము షిఫ్ట్ అయ్యాం. అప్పుడు మా ఇంట్లో ముఖ్యమైన సామాన్ అంతా షిఫ్ట్ చేసుకున్నాం. సింగిల్ కాట్ మంచాలు, దాని మీద పరుపులు అన్నీ కూడా. తర్వాత మేము ఇంటి పనికి క్లీన్ చేసుకోవడానికి వచ్చేటప్పుడు మేమైతే ముందు చూపించిన మంచం, ఇలాగా నవారు మంచాలు ఉంటాయి కదా, అలా 2 వేసుకున్నాం. కానీ మా వారికి నడువు నొప్పి వచ్చిందండి. అది ఎంత టైట్గా బిగించినా కూడా నడువు నొప్పి వచ్చింది. అప్పటికి వెళ్ళి చూసుకున్నాం. మళ్ళీ సింగిల్ కాట్లు, దాని మీద మ్యాటర్స్ చూద్దాము అంటే ఎంతలైనా 35,000-40,000 అవుతుంది. మావారు అంటారు, ఇప్పుడు మనం నెలలో 2-3 సార్లు లేకపోతే 2 నెలలకి ఒకసారి 3 సార్లు అలా వస్తున్నాం కదా, ఇప్పుడు అంత అవసరమా 40,000 పెట్టి నువ్వు అని. అక్కడే నాకు మా వారికి పెద్ద గొడవ అయింది. పడుకునేది జాగ్రత్త, నడువు నొప్పులు రాకుండా ఇంటికి కదా ఐటమ్ అవుతుంది అని. కానీ కొన్న వస్తువులే కొంటున్నాము అన్నట్టు మా వారు ఆఖరికి అమెజాన్లో చూశారు. ఇది ఫోమ్ పరుపుల్లాగా 4,200 ఎంత అయింది. మా ఇద్దరికి చెరొకటి తెప్పించి సెట్ చేశారు. ఇదండి మొత్తానికి మావారి మాటే నెగ్గింది, నా మాట అయితే నెగ్గలేదు. ఇప్పుడైనా అంతే కదా, 40,000 ఎక్కడా, 8,000 ఎక్కడా, నీకు ఊరికే వస్తున్నాయా డబ్బులు అంటారు. ఆ గుండుగాడు చెప్తారు కదా, అలాగా. ఎవ్వరికి డబ్బులు ఊరికే రావండి, కష్టపడితేనే వస్తాయి. కానీ అవసరానికి మనం కొంచెం వాటిని ఖర్చు పెట్టుకోవాలి కదా, తప్పదు. కష్టపడుతున్నాము అంటే ఖర్చు కూడా పెట్టుకోవాలి. మొత్తానికి మావారు అమెజాన్లోంచి ఈ బెడ్స్ తెప్పించారు. దాన్ని సమంగా ఫిట్ చేసి దానికి ఒక పసుపు పెట్టి మొత్తానికైతే రెడీ చేసుకున్నాం పడుకోవడానికి. బాగుందండి, ఎక్కడా జోలి లేదు, నడువుకి ఎక్కడ నొప్పి అనిపించలేదు, బాగానే ఉంది. ఏదైనా ఒక వస్తువు కొనాలంటే అంత డబ్బుతోనేనండి. డబ్బు లేకపోతే ఈ కాలం ఎందుకు పనికిరాం. కానీ ఊరికే ఖర్చు చేస్తే రేపొద్దుట అవసరం వస్తే ఎవరిస్తారు నీకు అని మావారు నాతో ఎదురు తిరుగుతారు. మొత్తానికి మంచాలు ఇలా అయితే ఫిట్ చేసాం. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు 2-3 రోజులు ఉంటాం నెలకొచ్చి, కానీ ఈసారి 15 రోజులైంది, కొంచెం ఇంటి పనులు ఉండటం వల్ల.
మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. మీ పార్థ. ఉంటానండి.